ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు? వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే ఉత్తర ద్వార దర్శనం గుర్తుకు వస్తుంది. వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకని ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటంటే పౌరాణిక గాథ. పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తి దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకని ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు. 3 కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందని నానుడు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనం ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారట. గాథ వెనక తత్వం మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాం. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్ని సూచిస్తుంది. అందుకని పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాం. మన శరీరంలోని జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటూనే ఆ ఊర్ధ్వ భాగంలో ఉన్న సహస్ర చక్రం వికసిస్తుంది. అంటే ఆ శ్రీహరి దర్శనంలో మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న అంతరార్థం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.